ఈరోజు దేవుని వాక్యము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలినంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను. ఈ వాక్యం అంటే చాలాసార్లు మనం చదువుతాము. పట్టజాలినంత విస్తారమైన దీవెనలు మనకు కుమ్మరిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానము అనుకుంటాం. కానీ ముందుగా దీవెనలు పొందాలంటే మనొక పని చేయాలండి. చెప్పాను కదండి, వాగ్దానము దేవుడు ఇచ్చాడంటే దానికి ఒక షరతు కూడా ఉంటుంది. ఆ షరతు ప్రకారం మనం చేసినప్పుడు మాత్రమే మన జీవితాలలో వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఇక్కడ మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలినంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ఏం చేయమంటున్నాడంటే షరతు దీనికి, ఈ వాగ్దానం మన జీవితాలు నెరవేర్చబడాలంటే ఆయన మందిర నిధిలోనికి 10వ భాగం తీసుకొని రావాలట. మనకి చాలామందికి ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే అండి, దశమ భాగం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనా అని ఒక డౌట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అండి, క్రొత్త నిబంధన గ్రంథంలో మీకు కలిగిన కొలది, మీరు అభివృద్ధి పొందిన కొలది, మీరు ఫలించిన కొలది, మీ రాబడి పెరిగే కొలది మీరు ఎంతైనా ఇవ్వచ్చు. దశమ భాగమే కాదు, మీ ఇష్టం వచ్చినంత వరకు దేవుని కొరకు ఇవ్వచ్చు అని చెప్తుంది వాక్యం. దీని మీద చాలా వచ్చాయండి, దశమ భాగం మీద చాలా వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, చాలా రకాలుగా ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆయన మందిర నిధిలోనికి మనము ఎప్పుడైతే, ఆయన మనకిచ్చిందే కదండి, మన సొంతం అంటే ఏదైనా ఉందా? ఆయన ఇచ్చిన జ్ఞానమే, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన ఆరోగ్యము కదండి, ఆయన ఇచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టే కదా మనం ఒక జాబ్ చేయడమో ఒక పని చేయడమో చేసి సంపాదించుకోగలుగుతున్నాము. మందంటే ఏదైనా ఉందా? ఆయనకు ఇవ్వడానికే చాలా సంశయిస్తూ ఉంటారండి. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే నువ్వు చదవలేవు, ఆయన బలము శక్తి ఇవ్వకపోతే నువ్వు పని చేయలేవు, ఆయన అసలు ఆయుష్ ఇవ్వకపోతే నువ్వు బ్రతికుండలేవు. మరి ఇవన్నీ ఆయన ఇచ్చినవే కదండి. ఆయన ఇచ్చిన దాంట్లో మొత్తం కూడా ఇవ్వమని చెప్పట్లే కదా. 10వ భాగము నా మందిరంలోకి తీసుకొని రండి, అప్పుడు నన్ను శోధించి అడగండి, పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు ఇస్తానని అంటుంటే ఎందుకు చేయలేకపోతుంటున్నాం? మనము ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం కదా, కానీ ఎందుకు దేవుని కొరకంటే చెయ్యి ముందుకు రావడం లేదు? ఇచ్చే విషయంలో ఎందుకు వెనకంజ వేస్తున్నాము? విస్తారమైన దీవెనలు అయితే కావాలి, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం ముందుకు రాము. దేవుడు ఈరోజున ఈ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు ఫస్ట్ ఇవ్వండి, నాకు నేను అడిగింది చెయ్యండి, తర్వాత మీరు అడగక మునుపే మిమ్మల్ని దీవెనతో మీ కుటుంబాన్ని, మీ ద్వారా అనేకులను దీవిస్తారని ప్రభువు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంటుండగా సరి చేసుకునే మంచి హృదయాలను దేవుడు మనకు అనుగ్రహించి ఆ విధంగా జీవించినట్లుగా మనల్ని ఆ విధంగా నడిపించునుగాక. ఆమేన్.